సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం జరిగింది. నటి రోడ్డుపై యువకుడిని నరికి చంపారు 8 మంది దుండగులు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు స్థానికులు. మృతుడు యవన్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. యువకుడిని అమ్మాయి కుటుంబ సభ్యులు అతి దారుణంగా పొడిచి చంపారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో యవన్ తన స్నేహితులు కార్తిక్, సుబ్బాతో కలిసి ఇంద్రానగర్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండగా అమ్మాయి సోదరుడు పరమేష్, ఆమె బావ సాయి తదితరులు అక్కడికి చేరుకుని కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పెద్దమ్మ అన్నం తిన్నాడు, 6 అయ్యింది, స్నానం చేసాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టాడు అన్నం కలిపి తినిపించాను. 6:30కి బయటకు వెళ్ళాడు సార్. ఇక 6:30 బయటకు వెళ్ళి వచ్చేవరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. తమ్ముడు చదువుకుంటున్నాడు, వాడిని చంపేశారు. చంపించడానికి శిక్ష పడాలి. చంపాలి వాడిని. నా తమ్ముడిని ఏం చేశారు? నా తమ్ముడు అల్లారు ముద్దుగా పెంచుకున్న మా తమ్ముడిని, చదువుకుంటున్న పిల్లల్ని నాశనం చేశారు. కావాలి, మా తమ్ముడు కావాలి. మా తమ్ముడు తీసుకొచ్చి పెట్టాలి సార్ మమ్మల్ని. మా తమ్ముడు నా కూతుర్ని చూడురా, నేను బయటికి వెళ్తాను, 5 నిమిషాలు చూస్తాను అన్నాడు. చూస్తానని చెప్పి త్యాగం చేసేసారు.